శ్రీకాకుళం నగర కార్పొరేషన్ పరిధిలోని గొంటి వీధిలో ఉన్న సచివాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. దాడుల్లో 5,000 లంచం తీసుకుంటూ రెవెన్యూ కార్యదర్శి జయకృష్ణ బాలాజీ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. తన భర్త మరణానంతరం ఫ్యామిలీ సర్టిఫికేట్ కోసం ఓ భార్య అప్లై చేసుకుంది. అయితే ఫ్యామిలీ సర్టిఫికేట్ కోసం రెవెన్యూ కార్యదర్శి 6,000 లంచం డిమాండ్ చేశాడు. చివరకు 5,000కు బేరం కుదుర్చుకున్నారు. దీంతో అంత డబ్బు ఇచ్చుకోలేనని బాధితురాలు ఏసీబీ అధికారులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి లంచం తీసుకున్న జయకృష్ణ బాలాజీని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కోర్టుకు తరలిస్తామని విశాఖ ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపారు. సచివాలయంలో పనిచేస్తున్న వార్డు రెవెన్యూ సెక్రటరీ జయకృష్ణ బాలాజీ ఇక్కడ పనిచేస్తున్నాడు. వార్డు రెవెన్యూ సెక్రటరీ గారు అయితే ఈ వార్డు సచివాలయం పరిధిలో ఒంటి వీధిలోనే నివాసం ఉంటున్నటువంటి కంప్లైనెంట్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క మామగారు మహమ్మద్ ఖాన్, ఆయన రిటైర్డ్ ఎక్సైజ్ కానిస్టేబుల్ చనిపోయారు. 11వ నెలలో చనిపోయిన తర్వాత వారికి రావాల్సినటువంటి చనిపోయిన తర్వాత వారి భార్య జరీనా బేగం ఏవైతే ఉన్నారో ఆవిడకి ఫ్యామిలీ పెన్షన్ కోసం డెత్ సర్టిఫికేటు అలాగే రిమైనింగ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పట్టుకొని ఈ జయకృష్ణ బాలాజీ వార్డు రెవెన్యూ సెక్రటరీ గారికి అల్లుడు గారు ఎవరైతే ఉన్నారో అతను రిపోర్ట్ చేయడం జరిగింది. ఏమని ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఇప్పించవలసిందని చెప్పి ఆన్ బిహాఫ్ ఆఫ్ వాళ్ళ మదర్ ఇన్ లా ఎవరైతే కానిస్టేబుల్ గారు చనిపోయారో ఆ భార్య తరపున వచ్చి అప్లై చేయడం జరిగింది. అప్లై చేసిన తర్వాత నుంచి కూడా ఇతను ఈ రెవెన్యూ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో